దేవుడి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దేవుని వచనத்தை வாசிப்போம். మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. మత్తయి సువిశేషం 13వ అధ్యాయం 47వ వచనం నుండి சில వచనங்களை వాసిపోం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన దినములలో పరలోక రాజ్యమునకు సంబంధించిన విషయములను ఉపమానము ద్వారా ఆయన జన సమూహమునకు బోధించి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்திலே அவர் ஊழியம் செய்த நாட்களிலே ஜன சமூகத்திற்கு அவர் பரலோக ராஜ்யத்தை குறித்து பல உவமைகளை அவர் சொன்னார். ఎందుకు ఆయన పరలోక రాజ్యమును గురించినటువంటి విషయములను ఉపమాన రీతిగా జన సమూహమునకు శిష్యులకి ఆయన బోధించి ఉన్నాడు. அவர் எதற்காக தம்முடைய சீஷர்களுக்கும் ஜன கூட்டத்திற்கும் பரலோக ராஜ்யத்தை குறித்த కార్యங்களை அவர் ஊமைகளாக சொன்னார். వారు పరలోక రాజ్యమును గురించినటువంటి కార్యములను అర్థము చేసుకునేటువంటి ఒక జ్ఞానము లేని వారుగా ఉన్నారు కాబట్టి యేసు వారికి ఉపమాన రీతిగా బోధించి ఉన్నాడు. அவர்கள் பரலோக ராஜ்யத்தை குறித்த காரியங்களை அவர்கள் அறிந்து கொள்வதற்கு அது மறைபொருளாக இருந்தபடியினால் தான் கர்த்தராகிய இயேசு அவர் ஊமைகளின் மூலமாக அதை விளக்கினார். ఈ 4 సువార్తలలో అనేకమైన ఉపమానములు యేసు నోరు తెరిచి ఆయన బోధించి ఉన్నాడు. இந்த 4 சுவிசேஷங்களிலும் கர்த்தராகிய இயேசு கிறிஸ்து பலவிதமான பரலோக ராஜ்யத்துக்கு அடுத்த காரியங்களை ஊமைகளாக அவர் வாயை திறந்து உபதேசித்தார். అన్ని కార్యములు మనం నేర్చుకోవడానికి మనకు సమయం అనుమతించడం లేదు. இந்த எல்லா காரியங்களையும் நாம் தியானிப்பதற்காக நமக்கு நேரம் போதாது. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. இங்கே பரலோக ராஜ்யம் அது கடலிலே போடப்பட்டு சகலவிதமான மீன்களையும் சேர்த்து வாரிக்கொள்ளும் ஒரு வலைக்கு ஒப்பாயிருக்கிறது. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. பரலோக ராஜ்யம் கடலிலே போடப்பட்டு சகல விதமான மீன்களையும் வாரிக்கொள்ளும் வலையை போல் இருக்கிறது. అది నిండినప్పుడు దానిని దరికి లాగి அது நிறைந்த போது அதை வெளியே இழுத்து కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందును జరుగును. அவர்கள் உட்கார்ந்து நல்லவைகளை கூடைகளிலே சேர்த்து ஆகாதவைகளை எரிந்து போடுவார்கள். இப்படியே உலகத்தின் முடிவிலும் நடக்கும். దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. தேவதூதர்கள் புறப்பட்டு நீதிமான்களின் நடுவிலிருந்து பொல்லாதவர்களை பிரித்து அவர்களை அக்னி சூளையிலே போடுவார்கள். அங்கே அழுகையும் பற்கடிப்பும் உண்டாயிருக்கும். ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కార్యములన్నీ నేర్చుకోవడానికి మనకు సమయం అనుమతించడం లేదు. இந்த காலை வேளையில் தானே இத்தனை காரியங்களை நாம் தியானிப்பதற்காக நமக்கு நேரம் போதாது. కొన్ని కార్యములు మాత్రమే ఈ దినాన మనం నేర్చుకుందాము. சில காரியங்களை மாத்திரமே இன்று நாம் தியானிப்போம். ఆ తరువాత దేవుని చిత్తమైతే మిగిలిన కార్యాలు మనం నేర్చుకుందాము. அதற்கு பின்னதாக மற்ற நாளிலே தேவனுக்கு சித்தமானால் நாம் மற்ற காரியங்களை தியானிப்போம். పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. பரலோக ராஜ்யம் கடலிலே போடப்பட்ட சகல விதமான மீன்களையும் வாரிக்கொள்ளும் ஒரு வலைக்கு ஒப்பாயிருக்கிறது. సముద్రము అని చెప్పినప్పుడు అది లోకమును బయలుపరుస్తున్నది. இந்த సముద్రం என்றால் அது ఉలగத்தை தான் కాటుகிறது. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. இந்த பரலோக ராஜ்யமானது சமுத்திரத்திலே போடப்பட்டு சகல விதமான மீன்களையும் வாரிக்கொள்ளும் வலைக்கு ஒப்பாயிருக்கிறது. సముద్రము అని చెప్పినప్పుడు
అక్షరానుసారమైన సముద్రము కాదు. இந்த సముద్రం என்று நாம் சொல்லும்போது இது எழுத்தின்படி உள்ள సముద్రమే அல்ல. ఈ సముద్రము లోకములో జీవించే జనులను బయలుపరుచుతున్నది. இந்த సముద్రం என்றால் உலகத்தையும் உலகத்திலே ஜீவிக்கிற மனுஷரையும் காட்டுகிறது. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనములో సముద్రము అనగా జనములను జన సమూహాన్ని సూచించును అని రాయబడి ఉన్నది. இது வெளிப்படுத்தின விசேஷம் 17ஆம் அதிகாரத்திலே நாம் பார்ப்போம் என்றால் 17ஆம் அதிகாரம் 15ஆம் வசனத்திலே பார்க்கும்போது இந்த సముద్రం இந்த తన్నీర్ అది జనங்களை కాட்டுகிறது. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. సముద్రము అనగా జలములు ప్రజలను జన సమూహములను సూచించును. இந்த సముద్రం என்று சொல்லும் போது அது జనங்களையும் கூட்டங்களையும் ஜாதிகளையும் காட்டுகிறது. ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. அது பலவிதமான భాషకారனையும் కాட்டுகிறது. ఆయా భాషలు మాట్లాడే వారిని పలువిధమైన జనులను సముద్రము సూచించును. இந்த సముద్రం என்றால் பலவித భాషకారனையும் పలవిధ జాతిகளையும் தான் காட்டுகிறது. అనగా ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చెందిన వారు కానే కాదు. அவ்விதமாக இது ஒரு ஜில்லாவை சேர்ந்தவர்களையோ மாநிலத்தை சேர்ந்தவர்களையோ இல்லாவிட்டால் ஒரு பகுதியை சேர்ந்தவர்களையோ இது காண்பிப்பதல்ல. కనుక సముద్రము అనగా లోకమును, పలువిధమైన జాతులను, పలువిధమైన జన సమూహమును, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. இவ்விதமாக இந்த சமுத்திரம் என்று சொல்லும் போது இது உலகத்தாரையும் பலவிதமான ஜனங்களையும் ஜாதிக்காரையும் பாஷைக்காரையும் இது காட்டுகிறது. సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. இந்த பரலோக ராஜ்யமானது கடலிலே போடப்பட்டு பலவிதமான மீன்களை வாரிக்கொள்ளுகிற வலைக்கு ஒப்பாயிருக்கிறது. నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. இது சகல விதமான மீன்களையும் வாரிக்கொள்ளும் வலைக்கு ஒப்பாயிருக்கிறது. సముద్రములో మనం చూసినట్లయితే అనేక వందలు వేల రకముల చేపలు కనబడుతున్నవి. இந்த సముద్రத்திலே நான் பார்க்கும்போது பல ஆயிரக்கணக்கான வித்தியாசமான மீன்கள் காணப்படுகின்றன. చేపలు చెరువులు ఉన్నవి. ఆ చెరువులలో మనం వేసిన చేపలు మాత్రమే అందులో ఉంటున్నవి. இந்த மீன்களுக்காக மீன் குளங்கள் இருக்கும். இந்த மீன் குளங்களிலே நாம் எந்த ஜாதியை சேர்ந்த மீன்களை போட்டோமோ அந்த மீன்கள் தான் பெருகும். లేదా కొన్ని నదులలో కొన్ని రకములైన చేపలు మాత్రమే కనబడుతున్నవి. இல்லாவிட்டால் சில நதிகளிலே சில விதத்தில் சில விதமான மீன்கள் தான் காணப்படும். కానీ సముద్రములో నానా విధములైనటువంటి చేపలు సముద్రములో కనబడుతున్నవి. ஆனால் సముద్రத்திலே பலவிதமான விசேஷமான மீன்கள் காணப்படும். అవి ఎన్ని రకముల చేపలు మనము నోటితో వర్ణించలేము. அது எத்தனை விதமான மீன்களோ நாம் நம்முடைய வாயினால் விவரிக்க முடியாது. సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. இது సముద్రத்திலே పోడపట్టు సకల విధమైన మీన్களையும் பாரிக்கொள்ளும் வலைக்கு ஒப்பாயிருக்கிறது. సముద్రము అనగా లోకమును, జనులను, ఆయా భాషలు మాట్లాడు వారిని, పలు జాతుల వారిని సూచించును. இந்த சமுத்திரம் என்று சொல்லும் போது அது உலகத்தையும் உலகத்திலே இருக்கிற பலவிதமான ஜாதியாரையும் ஜனங்களையும் பாஷைக்காரையும் காட்டும். నానా విధములైన చేపలు అని చెప్పినప్పుడు ఇవి దేవుని రాజ్యము నిమిత్తమై నియమింపబడిన ఆత్మలకి సూచనగా కనబడుతున్నాడు. பலவிதமான மீன்கள் என்று சொல்லும் போது இது தேவனுடைய ராஜ்யத்துக்கு தெரிந்து கொள்ளப்பட்ட பலவிதமான ஆத்துமாக்களையே காட்டுகிறது. చేపలు అనగా అక్షరానుసారమైన చేపలు కాదు, ఆత్మలను, దేవుని జనులను బయలుపరుచున్నది. இந்த மீன்கள் என்று சொல்லும் போது இது எழுத்துக்குரிய மீன்களே அல்ல, அது ஆத்துமாக்களை தேவனுடைய ஜனங்களை காட்டுகிறது. ఈ సముద్రములో ఉన్నటువంటి నానా విధమైన చేపలు వేరు చేయాలంటే వల అవసరమైంటున్నది. இந்த பலவிதமான மீன்களை மாறிக்கொண்டு அதை வேறுபரிக்க வேண்டும் என்றால் ஒரு வலை அவசியமாயிருக்கிறது. ఈ వల దేవుని యొక్క సువార్తను బయలుపరుచుతున్నది. இந்த வலை தேவனுடைய சுவிசேஷத்திற்கு அடையாளமாயிருக்கிறது. వల అనగా ఈ చేపలు బట్టి వారు ఉపయోగించే అక్షరానుసారమైన వల కానే కాదు. இந்த வலை என்று சொல்லும் போது சாதாரணமாக மீன்களை வாரிக்கொள்ளுகிற வலையே அல்ல. ఈ వల అనగా దేవుని సువార్తను బయలుపరుచుతున్నది. இந்த வலை என்பது தேவனுடைய சுவிசேஷத்தையே காட்டுகிறது. ఈ లోకం సముద్రం అనే లోకములో
మొదటి జాలరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. இந்த உலகமாகிய సముద్రத்திலே முதலாவது மீனவன் நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து. ఈ సముద్రం అనే లోకములో మొట్టమొదటగా వల వేసిన మొదటి జాలరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. இந்த உலகமாகிய சமுத்திரத்திலே முதலாவதாக வலை போட்ட மீனவன் நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துதான். ఆ తదుపరి సముద్రం అనే ఈ లోకములో వల వేసిన జాలరులు వారే అపోస్తలులై ఉంటున్నారు. அதற்கு பின்னதாக இந்த உலகமாகிய சமுத்திரத்திலே வலை போட்டவர்கள் மீனவர்கள் நம்முடைய அப்போஸ்தலர் தான். మొదటి జాలరి యేసు, రెండవ జాలరి అపోస్తలులై ఉంటున్నారు. முதலாவது மீனவர் கர்த்தராகிய இயேசு கிறிஸ்து, அதற்கு பின்னதாக உள்ள மீனவர்கள் தான் நம்முடைய அப்போஸ்தலர். యేసు అపోస్తలులు ఈ వలను సముద్రం అనే లోకములో విసిరివేసి ఉన్నారు. கர்த்தராகிய இயேசுவும் அவருடைய சீஷர்களும் தான் முதலாவதாக இந்த வலையை சமுத்திரமாகிய உலகத்திலே போட்டார்கள். ఈ వల దేవుని యొక్క సువార్తను బయలుపరచినది. இந்த வலைதான் தேவனுடைய சுவிசேஷத்தை காட்டுகிறது. ఈ వారములో మనము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కన్వెన్షన్ గ్రౌండ్ లో వల అనే సువార్తను మొట్టమొదటిగా మనం ఇచ్చున్నాము. இந்த வலையிலும் சுவிசேஷத்தை முதலாக தேவன் நமக்கு தந்த மயாவர கன்வென்ஷன் மைதானத்திலே நாம் போட போகிறோம். ఆ కన్వెన్షన్ గ్రౌండ్ లో ఈ సువార్త అనే వలను 4 దినముల మనము విసిరివేస్తున్నాము. இந்த கன்வென்ஷன் மைதானத்திலே இந்த சுவிசேஷம் என்கிற வலையை 4 நாட்கள் போட போகிறோம். ఆ వల విసిరివేసినప్పుడు నానా విధములైన చేపలు ఆ వలలో పడవలెను. அந்த கன்வென்ஷன் மைதானத்திலே அந்த வலையை நாம் போடும்போது பலவிதமான மீன்கள் அதிலே பிடிபட வேண்டும். అనేక రకమైన చేపలు ఆ వలలో పడవలెను. అనేక விதமான மீன்கள் அந்த வலையிலே விழ வேண்டும். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக. వల అనగా సువార్తను బయలుపరచున్నది. இந்த வலை என்கும்போது அது சுவிசேஷத்தை காட்டுகிறது. ఈ దినాలలో మనం సువార్తను గురించి కొన్ని కార్యాలు మనం నేర్చుకుందాము. நாம் இந்நாளிலே சுவிசேஷத்தை குறித்து சில காரியங்களுக்கு மாத்திரம் நாம் கற்றுக்கொள்வோம். సువార్త అనగా అర్థం ఏంటి? இந்த சுவிசேஷம் என்றால் அர்த்தம் என்ன? వాట్ ఈస్ ద గాస్పల్? வாட் இஸ் காஸ்பல்? ద గాస్పల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ అని పౌలు రోమా సంఘానికి ఆయన బోధిస్తున్నాడు. Gospel is power of God என்று ரோம சமூகத்துக்கு அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். సువార్త అనగా అది దేవుని యొక్క శక్తి అని పౌలు రోమా పట్టణస్థులకి తెలియపరుస్తున్నాడు. அப்போஸ்தலனாகிய பவுல் ரோமாபுரி சபைக்கு சுவிசேஷம் என்றால் தேவனுடைய பலம் என்று எழுதுகிறார். మొదటి అధ్యాయం 17వ వాక్యం 16వ వాక్యం మనం 16వ వాక్యం చదువుకుందాం. ரோமன் 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. நான் சுவிசேஷத்தை குறித்து வெட்கப்படேன். నమ్మువానికి అనగా మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. கிரேக்கருக்கும் அந்நியருக்கும் அது ரட்சிப்பை தருவதற்காக அது தேவனுடைய பலமாயிருக்கிறது. సువార్త అనగా అది దేవుని యొక్క శక్తి. இந்த சுவிசேஷம் என்றால் அது தேவ பலன். సువార్త అనగా అనేక మంది దేవుని యొక్క వాక్యం అని, లేదా సువార్త అంటే అంటే మంచి వార్త అంటే సువార్త అంటే శుభవార్త, లేనట్లయితే సువార్త అంటే గుడ్ న్యూస్ అని కొంతమందికి అభిప్రాయం. அவ்விதமாக சுவிசேஷம் என்றால் சு என்றால் நல், அந்த வேஷம் என்றால் அந்த செய்தி நற்செய்தி என்று அநேகர் இதை எண்ணம் கொள்கிறார்கள். అనేక మంది సువార్త అంటే అది మంచి వార్త శుభవార్త అని పలు విధముగా అర్థాన్ని బోధించేవారు ఉన్నారు. இந்த சுவிசேஷம் என்றால் அது நல்வார்த்தை என்றும் நற்செய்தி என்றும் அநேகர் அறிவிக்கிறார்கள். కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, ஆகையால் தேவனுடைய வசனத்தை நாம் பார்க்கும்போது సువార్త అనగా అది దేవుని యొక్క శక్తిని బయలుపరచినది. சுவிசேஷம் என்றால் அது தேவ பலனையே காட்டுகிறது. అలాగే సిలువను గురించిన వార్త కూడా రక్షింపబడిన దేవుని జనులకి అది దేవుని శక్తి అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் தேவனுடைய சிலுவை குறித்த உபதேசம் அது தேவ பலனாய் இருக்கிறது என்று வேதம் சொல்லுகிறது. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యానికి వచ్చిన 18వ వాక్యానికి వచ్చినట్లయితే, நாம் 1 கொரிந்தியர் 1 அதிகாரம் 18 வசனத்துக்கு நாம் வருவோம் என்றால்,
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ రాయబడి ఉన్నది సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని ரட்சிம்படுத்தின మనకు அது தேவனி యొక్క శక్తి. இங்கே எழுதப்பட்டிருக்கிறது சிலுவை பற்றிய உபதேசம் கெட்டு போகிறவர்களுக்கு பைத்தியமா இருக்கிறது, ரட்சிக்கப்படுகிற நமக்கோ தேவபலனா இருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త అనగా దేవుని శక్తిని బయలుపరుచున్నది. ஆகையால் பிரியமான தேவனுடைய பிள்ளைகளே, சுவிசேஷம் என்றால் அது தேவ பலனா இருக்கிறது. ఇప్పుడు మత్తయి సువార్త 13:47కు మనం వచ్చినట్లయితే, இப்பொழுது நாம் மத்தேயு சுவிசேஷம் 13ஆம் அதிகாரம் 47ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. பரலோக ராஜ்யம் கடலிலே போட்டப்பட்டு சகல விதமான மீன்களை வாரிக்கொள்ளும் வலைக்கு ஒப்பாயிருக்கிறது. సముద్రములో వల వేసినప్పుడు చేపలతో పాటు ఇంకా అనేకమైన వస్తువులు కూడా బయటకు రాబోతున్నవి. இந்த சமுத்திரத்திலே வலையை போடும்போது அந்த வலையிலே மீன்களோடு சேர்ந்து இன்னும் அநேக விதமான பொருட்களும் வருகிறது. కానీ అవన్నీ మనం నేర్చుకోవడానికి సమయం చాలదు. அவைகள் எல்லாவற்றையும் நாம் கற்றுக்கொள்வதற்கு நமக்கு நேரம் போதாது. ఉదయకాల సమయంలో వల అనగా సువార్తను బయలుపరుచున్నది. இந்த காலவேளையிலே வலை என்றால் அது சுவிசேஷத்திற்கு అடையாளமாயிருக்கிறது. వేద గ్రంథములో ఎన్ని సువార్తలు కనబడుచున్నవి. இந்த வேத புத்தகத்திலே எத்தனை விதமான சுவிசேஷங்கள் ఈ காணப்படுகிறது. రాత్రి ఈ ఉదయకాల సమయంలో మనం 7 రకములైన సువార్తలను మనం వినబోచున్నాము. இந்த காலவேளையிலே 7 விதமான சுவிசேஷங்களை நாம் கேட்க போகிறோம். ఈ 7 సువార్తలు ఈ వారములో మన కన్వెన్షన్ గ్రౌండ్ లో దేవుడు ప్రకటింపబోతున్నాడు. இந்த 7 சுவிசேஷங்களையும் தேவன் இந்த வாரத்திலே நம்முடைய கன்வென்ஷன் மைதானத்திலே அறிவிக்க போகிறார். వల అనగా సువార్తను బయలుపరుచున్నది. வலை என்றால் சுவிசேஷத்தை அறிவிக்கிறது. 7 రకములైన వలలు అనగా 7 సువార్తలు ఉంటున్నవి. 7 విధமான வலைகள் என்றால் அது 7 விதமான சுவிசேஷங்களை காட்டுகிறது. సువార్త దేవుని శక్తిని బయలుపరుచున్నది. சுவிசேஷம் என்றால் தேவ பலனை காட்டுகிறது. ఈ 7 సువార్తలలో మొదటి సువార్తను మనం చూచినట్లయితే, இந்த 7 சுவிசேஷங்களே முதலாவது சுவிசேஷத்தை நாம் பார்ப்போம் என்றால், ఇది విడుదల కలుగజేసేటువంటి ఒక సువార్త. இது విడుదலை తరக்கூடிய ஒரு சுவிசேஷம். విడుదల సువార్త. இது విడుదலையின் சுவிசேஷம். రెండవదిగా మనం చూచినట్లయితే, இரண்டாவதாக பார்க்கும்போது రక్షణ సువార్త. ரட்சிப்பின் சுவிசேஷம். మూడవదిగా మనం చూచినట్లయితే, மூன்றாவதாக நாம் பார்க்கும்போது సమాధానం ఇచ్చేటువంటి సువార్త. இது సమాధానத்தை తరుகிற சுவிசேஷம். నాలుగవదిగా చూచినట్లయితే, நான்காவதாக பார்க்கும்போது కృపా సువార్త. புதிய சுவிசேஷம். కృప கிருபையின் சுவிசேஷம். కృపా సువార్త. கிருபையின் சுவிசேஷம். ఐదవదిగా చూచినట్లయితే, ஐந்தாவதாக பார்க்கும்போது అపోస్తుల యొక్క సువార్త. அப்போஸ்தலருடைய சுவிசேஷம். ఆరవదిగా చూచినట్లయితే, ஆறாவதாக பார்க்கும்போது మహిమ కలిగినటువంటి సువార్త. மகிமையின் சுவிசேஷம். ఏడవదిగా చూచినట్లయితే, ஏழாவதாக பார்க்கும்போது నిత్యమైనటువంటి సువార్త. நித்தியமான சுவிசேஷம். ఈ 7 సువార్తలు ఈ దినాలలో మన కన్వెన్షన్ లో దేవుడు బోధింపబోతున్నాడు. இந்நாளிலே இந்த 7 சுவிசேஷங்கள் நம்முடைய கன்வென்ஷனிலே தேவன் பிரசங்கிக்க போகிறார். యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయములను ఆయన ఉపమానము ద్వారా బోధించి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து பரலோகத்துக்கு அடுத்த காரியங்களை அவர் ஊமைகளாகத்தான் பேசினார். పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. பரலோக ராஜ்யம் கடலிலே போடப்பட்ட சகல விதமான மீன்களை வாரிக்கொள்ளும் வலைக்கு ఈ ஒப்பாயிருக்கிறது. యొక్క వల సువార్తను బయలుపరుచున్నది. இந்த வலை சுவிசேஷத்துக்கு ஒப்பாயிருக்கிறது. ఆ సువార్త దేవుని శక్తిని బయలుపరుచున్నది. அந்த சுவிசேஷமே தேவ பலனை காட்டுகிறது. ఆ సువార్తలో మొదటి దాన్ని మనం చూసినట్లయితే, அந்த சுவிசேஷங்களிலே முதலாவது சுவிசேஷத்தை பார்க்கும்போது అది విడుదల కలుగజేసేటువంటి ఒక సువార్త. அது விடுதலை அளிக்கும் சுவிசேஷம். దీనిని గురించి లూకా సువార్త 4వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, இதை குறித்து லூக்கா சுவிசேஷம் 4ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 17వ వాక్యము నుండి మనం చదువుకుందాం. 17ஆம் వచనத்திலிருந்து వాసిపోం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించును. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడి ఉన్నది. இங்கே ஏசாயா தீர்க்கதரிசியின் புஸ்தகம் அவரிடத்தில் கொடுக்கப்பட்டது. ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది. கர்த்தரின் ஆவியானவர் என் மேல் இருக்கிறார். బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. தரித்திரருக்கு சுவிசேஷத்தை அறிவிக்கும்படி அவர் என்னை அபிஷேகம் பண்ணினார். చెరలో ఉన్న వారికి విడుదల చేయుటకై, గురిటి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించడానికి ప్రభు నన్ను పంపి ఉన్నాడు. சிறைப்பட்டவர்களுக்கு விடுதலையும் குருடருக்கு பார்வையும், బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి సువార్త ఆయన యొక్క చేతికి ఇవ్వబడి ఉన్నది. தரித்திரருக்கு சுவிசேஷத்தை அறிவிக்கும்படியாக, சிறைப்பட்டவர்களை விடுதலையாக்கும்படியாக அவருடைய கையிலே சுவிசேஷம் கொடுக்கப்பட்டது. యేసుక్రీస్తు 12వ సంవత్సరంలోనే బైబిల్ను ఆయన చదువుతూ, దేవుని యొక్క లేఖనములను బోధించుతూ, శాస్త్రుల మధ్య, బోధకుల మధ్య ఆలయములో ఆయన కూర్చొని ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து 2000 ஆண்டுகளுக்கு முன்னதாகவே அவர் தேவாலயத்திலே வேதத்தை எடுத்து வாசித்து வசனத்தை ஜனங்களுக்கு வேதபாரில் மத்தியிலே போதித்தார். ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, లూకా సువార్త 2వ అధ్యాయమునకు వచ్చినట్లయితే ఆయన 12వ సంవత్సరంలోనే వేద గ్రంథములను చదువుతూ అనేక అధికారుల మధ్య, శాస్త్రుల మధ్య ఆయన కూర్చొని ఉన్నాడు. நான் லூக்கா சுவிசேஷம் 2ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், அவர் தம்முடைய 12வது வயதிலேயே வேதபாரகர் மத்தியிலே அவர் உட்கார்ந்து வேதத்தை அறிவித்தார். 46 చదవండి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలలుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. 12వ సంవత్సరములోనే దేవాలయములో బోధకుల మధ్య కూర్చొని లేఖనములను ఆయన బోధిస్తూ ఉన్నాడు. அவர் தமது 12வது வயதிலே தேவாலயத்திலே வேதபாரில் மத்தியிலே உட்கார்ந்து ఆయన వేద వచనத்தை బోధిத்தார். ఆయన చేతిలో ఉన్న గ్రంథములో రాయబడి ఉన్నది, బీదలకు నీవు సువార్తను ప్రకటించాలి, చెరలో ఉన్న వారికి విడుదల కలుగ చేయాలి. அவருடைய கையிலே கொடுக்கப்பட்ட வேத பகுதியில் அவர் வாசித்தது, அவர் தரித்திரருக்கு சுவிசேஷத்தை அறிவித்தார், நொறுங்குண்டவர்களும் காவலுண்டவர்களும் விடுதலையாக்கினார். ఇది చెరలో ఉన్న వారికి విడుదల అని రాయబడి ఉన్నది. சிறைப்பட்டவர்களுக்கு விடுதலை என்று எழுதப்பட்டிருக்கிறது. కనుక ఇది విడుదల సువార్తను బయలుపరుచున్నది. ஆகையால் தான் இது விடுதலையின் சுவிசேஷத்தை அறிவிக்கிறது. మనుషుడు మొదటి మనుషుడైన ఆదాము యొక్క పాపము ద్వారా సర్వలోకము పాపమునకు, రోగమునకు, శాపమునకు మనుషుడు లోనై ఉన్నాడు. ஆதி மனிதன் ஆதாம் செய்த பாவத்தின் நிமித்தமாக உலக ஜனங்கள் முழுவதும் பாவத்திற்கும், சாபத்திற்கும், ரோகத்திற்கும் அவர்கள் குறியானார்கள். మనుషుడు విడుదల లేని స్థితిలో కనబడుతున్నాడు. మనుషుడు విడుదల ఇల్లాద నిలవరத்திலே కానపడుతున్నాడు. ప్రపంచమంతా కూడా చీకటిలోను, మానవఛాయలోను, గాఢంధకారములో విడుదల లేని వారుగా కనబడుతున్నారు. மனித சமுதாயம் முழுவதுமே அது காரிலும், அவர்கள் இவ்விதமாக பாவத்திலும் அவர்கள் விழுந்து கிடக்கிறார்கள். లూకా సువార్త 1వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, லூக்கா சுவிசேஷம் 1ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 79వ వాక్యం మనం చదువుకుందాం. 78-79 వచనங்களை వాసి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. మనుషులందరూ పాపములోను, చీకటిలోను, మానవఛాయలో వారు ఉన్నవారుగా కనబడుతున్నారు. ஜனங்கள் எல்லாரும் பாவத்திலும், அந்தகாரத்திலும், மரண இருளிலும் காணப்படுகிறார்கள். అయితే విడుదల లేని వారుగా కనబడుతున్నారు. ஆகையால் அவர்கள் விடுதலை இல்லாமல் தான் காணப்படுகிறார்கள். యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ లోకములో జన్మించి ఉన్నాడో, கர்த்தராகிய இயேசு கிறிஸ்து எப்பொழுது உலகத்தில் பிறந்தார், ఆయన చేతికి ఒక పుస్తకము, గ్రంథము ఇవ్వబడి ఉన్నది. அவருடைய கையிலே ஓர் புஸ்தகம் கொடுக்கப்பட்டது. అందులో రాయబడి ఉన్నది, ఈయన బీదలకు సువార్త ప్రకటింపబోతున్నాడు. அதிலே எழுதப்பட்டிருக்கிறது, இவர் தரித்திரருக்கு சுவிசேஷத்தை பிரசங்கிப்பார். ఈయన చెరలో ఉన్న వారికి విడుదల
చేయబోతున్నాడు. இவர் சிறைப்பட்டவர்களை விடுதலையாக்குவார். ఈయన గురుడి వారికి చూపు ఇవ్వబోతున్నాడు. இவர் குருடருக்கு பார்வையை தருவார். ఆయన చేయబోయే సేవను గురించి ఆ గ్రంథములో రాయబడి ఉన్నది. அவர் செய்ய போகிற வேலைகளை குறித்து அங்கே கொடுக்கப்பட்டிருக்கிறது. పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. பரலோக ராஜ்யம் கடலிலே போடப்பட்ட சகல விதமான மீன்களை பாதிக்கொள்ளும் வலைக்கு ఆ వల సువార్తను బయలుపరుచున్నది. அந்த வலை சுவிசேஷத்தை அதை ఆ காட்டுகிறது. మొదటి సువార్త విడుదల చేసేటువంటి ఒక సువార్త. அந்த முதலாவது சுவிசேஷம் தான் விடுதலை தருகிற சுவிசேஷம். సువార్త దేవుని శక్తిని బయలుపరుచున్నది. இந்த சுவிசேஷம் தேவ பலனையே காட்டுகிறது. మనము ఏ కార్యములలో విడుదల లేని వారుగా మనం ఉన్నప్పటికీ, நாம் எந்த காரியங்களிலும் நாம் விடுதலை இல்லாமல் இருந்தால், ఏ బంధకములో మనం ఉన్నప్పటికీ, நாம் எந்த கட்டுகளில் இருந்தாலும் సువార్త ద్వారా ఆయన మనకు విడుదల చేయబోతున్నాడు. சுவிசேஷத்தின் மூலமாக அவர் நம்மை விடுவிக்க போகிறார். చెరలో ఉన్న వారికి సువార్తను ప్రకటింపబోతున్నాడు. சிறைப்பட்டவர்களுக்கு சுவிசேஷத்தை அவர் அழிக்க போகிறார். ఏ బంధకములో నీవు ఉన్నప్పటికీ, நீ எந்த கட்டுகளில் இருந்தாலும் సువార్త నిన్ను విడుదల చేయబోతున్నది. சுவிசேஷம் உன்னை விடுதலையாக்கும். అందువల్ల ఈ సువార్తకు పేరు విడుదల సువార్త. ஆகையால் தான் இந்த சுவிசேஷத்தின் பெயர் விடுதலையின் சுவிசேஷம். పాపము నుండి విడుదల పొందేటువంటి ఒక సువార్త. பாவத்திலிருந்து விடுதலை பெறுகிற சுவிசேஷம். పాపము నుండి, వ్యాధి నుండి, రోగము నుండి, శాపము నుండి సువార్త ఒక మనిషిని వెలుగులోనికి తీసుకుని రాబోతున్నది. பாவங்களிலிருந்து, ரோகங்களிலிருந்து, சாபங்களிலிருந்து ஒரு மனுஷனை இந்த சுவிசேஷம் விடுதலை அளித்து அது வெளிச்சத்திற்கு கொண்டு வருகிறது. దీనిని పౌలు తిమోతికి బోధిస్తున్నాడు. సువార్త అనేటువంటి అక్షయత వెలుగులోనికి మీరు వచ్చిరి. இவ்விதமாக அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு இவ்விதமாக போதிக்கிறார். சுவிசேஷத்தின் மூலமாக நீங்கள் வெளிச்சத்திற்கு கொண்டு வரப்பட்டீர்கள். 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. 2 தீமோத்தேயு 1 அதிகாரம் 10 வசனம். మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పములను బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. హల్లెలూయా. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, அந்த கர்த்தராகிய இயேசு மரணத்தை பரிகரித்து జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి నడిపించాడు. அவர் ஜீவனையும் அழியாமையும் சுவிசேஷத்தினாலே வெளியரங்கமாக்கினார். ఆ యేసు క్రీస్తు మరణమును నిరర్ధకము చేసి ఉన్నాడు. அந்த இயேசு மரணத்தை பரிகரித்தார். జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు. அவர் ஜீவனையும் அழியாமையும் சுவிசேஷத்தின் மூலமாக வெளிச்சத்திற்குள் கொண்டு ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది విడుదల కలుగజేసే సువార్త. பிரியமான தேவனுடைய பிள்ளை, இதுதான் விடுதலையின் சுவிசேஷம். ఇది మొదటి యొక్క సువార్త అంటున్నది. இதுதான் முதலாம் சுவிசேஷம். రెండవదిగా మనం చూసినట్లయితే இரண்டாவதாக பார்க்கும்போது రక్షణ సువార్త. ரட்சிப்பின் சுவிசேஷம். మనుషుడు పాపము, శాపము, రోగములో నుండి విడుదల పొందిన తర్వాత అతడు రక్షింపబడి సువార్తను నమ్మవలెను. இவ்விதமாக மனிதன் பாவத்திலிருந்தும் ரோகத்திலிருந்தும் சாபத்திலிருந்து விடுதலை பெற்ற பின்பு அவன் ரட்சிப்பின் சுவிசேஷத்தை ஏற்றுக்கொள்ள வேண்டும். ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. எபேசியர் 1 அதிகாரம் 13 வசனம். మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి. நீங்களும் உங்கள் ரட்சிப்பின் சுவிசேஷமாகிய சத்திய வசனத்தை கேட்டு விசுவாசிகளான போது வாக்குத்தத்தம் பண்ணப்பட்ட பரிசுத்த ஆவியால் முத்திரிக்கப்பட்டீர்கள். ఇక్కడ విడుదల పొందినటువంటి మనుషుడు యేసు క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి అతడు సువార్తను నమ్మి రక్షింపబడాలి. இங்கே விடுதலை பெற்ற மனிதன் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை சொந்த இரட்சகராக ஏற்றுக்கொண்டு இந்த ரட்சிப்பின் சுவிசேஷத்தை ஏற்றுக்கொள்ளும் போது ரட்சிக்கப்படுகிறார். ఇక్కడ ఈ సువార్తకు మరొక పేరు రక్షణ సువార్త. ஆகையால் தான் இந்த சுவிசேஷத்தின் பெயர் ரட்சிப்பின் சுவிசேஷம். ఈ దినాలలో ఒక సంఘము పేరు ఉంది, ఫుల్ గాస్పల్ చర్చ్. இந்நாளிலே ஒரு சபையின் பெயர் ஃபுல் காஸ்பல் சர்ச். ఫుల్ గాస్పల్ చర్చ్. ஃபுல் காஸ்பல் சர்ச் అనగా
నిండైన సువార్త సంఘము. அவ்விதமாக சொல்லுவான் என்றால் நிறைவான சுவிசேஷத்தின் சபை. ఫుల్ గాస్పల్ చర్చి అంటే హాఫ్ గాస్పల్ కూడా ఉంటుందా? அவ்விதமாக ஃபுல் காஸ்பல் சர்ச் என்றால் ஒருவேளை பாதி ஆஃப் காஸ்பல் சர்ச் இருக்கிறதா? ఎదురుగా చర్చి ఉంది, ఫస్ట్ బాప్టిస్ట్ చర్చి. எதிர்புறமாக ஒரு சர்ச் இருக்கிறது, ஃபர்ஸ்ட் பாப்டிஸ்ட் சர்ச். ఫస్ట్ అయితే లాస్ట్ బాప్టిస్ట్ చర్చి కూడా ఉంటుందా? அப்படியானால் ஃபர்ஸ்ட் இருக்கும் என்றால் லாஸ்டும் இருக்குமா? லாஸ்ட் பாப்டிஸ்ட். కొన్ని స్థలాలలో తెలుగు బాప్టిస్ట్ చర్చి, இல்லாவிட்டால் சில இடங்களிலே தெலுங்கு பாப்டிஸ்ட் சர்ச், అలాగే కొన్ని స్థలాల్లో ఇంగ్లీష్ బాప్టిస్ట్ చర్చి, அவ்விதமாக இன்னும் சில இடங்களிலே இங்கிலீஷ் பாப்டிஸ்ட் சர்ச், లేదా కన్నడ బాప్టిస్ట్ చర్చి, இல்லாவிட்டால் சில இடங்களிலே கன்னட பாப்டிஸ்ட் சர்ச். ఈ విధంగా ఎన్నో చర్చిలకి పలు విధమైన పేర్లు ఉన్నవి. இவ்விதமாக எத்தனையோ சபைகளுக்கு எத்தனையோ பெயர்கள் இருக்கின்றன. ఇక్కడ ఫుల్ గాస్పల్ చర్చి, இதிலே ஃபுல் காஸ்பல் சர்ச் అంటే దాని అర్థం హాఫ్ గాస్పల్ చర్చి కూడా ఎక్కడో ఉందని అర్థము. அப்படியானால் ஆஃப் காஸ்பல் சர்ச் கூட எங்கேயோ இருக்கிறது என்று அர்த்தம். పలు విధమైనటువంటి సువార్తలు వేద గ్రంథములో కనబడుతున్నవి. பலவிதமான சுவிசேஷங்கள் வேதத்திலே காணப்படுகிறது. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మనుషుడు పాపము శాపములో నుండి విడుదల పొందబోతున్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொண்ட பின் மனிதன் பாவத்திலிருந்தும் சாபத்திலிருந்தும் முழுமையான விடுதலை பெற போகிறான். మనుషుణ్ణి పాపము శాపములో నుండి విడుదల చేసే ఆ సువార్తకు పేరు విడుదల సువార్త. இந்த மனிதனை பாவத்திலிருந்து சாபத்திலிருந்து ரோகத்திலிருந்து விடுதலை செய்கிற சுவிசேஷத்தின் பெயர் தான் சுவிசேஷம். ఆ మనుషుడు విడుదల పొందాలంటే ఏ ప్రభుత్వమో ఏ మనుషుడు ఆ మనుషుడికి సహాయం చేయలేరు. அந்த மனிதன் விடுதலை பெற வேண்டும் என்றால் எந்த அரசாங்கமும் எந்த தனி மனிதனும் அவனுக்கு உதவி செய்ய முடியாது. ఏ రాజకీయ నాయకులు ఏ పోలీసు డిపార్ట్మెంట్ ఒక మనిషిని విడుదల చేయలేదు. எந்த அரசியல்வாதியும் எந்த போலீஸ் துறையும் அந்த தனி மனிதன் விடுதலைக்காக பிரயாசப்பட முடியாது. సువార్త ఆ వ్యక్తిని విడుదల చేయబోతున్నది. சுவிசேஷம் தான் அந்த மனிதனை விடுதலை ஆக்குகிறது. సువార్త అనగా దేవుని శక్తిని బయలుపరుచున్నది. ஆகையால் தான் சுவிசேஷம் தேவ பலனாய் இருக்கிறது. ఒక మనుషుడు ఎటువంటి మూర్ఖుడైనా విడుదల సువార్త ఆ వ్యక్తిని మార్చబోతున్నది. ஒரு மனிதன் எவ்வளவு முன்கோபியா இருந்தாலும் அந்த மனிதனை சுவிசேஷம் தான் மாற்றப் போகிறது. ఆ వ్యక్తి ఎంత త్రాగుబోతువాడైనా సువార్త ఆ వ్యక్తిని విడుదల చేయబోతున్నది. ஒரு மனிதன் எவ்வளவுதான் கட்சியில் இருந்தாலும் அந்த மனிதனை சுவிசேஷம் தான் விடுதலையாக்க போகிறது. ఒక వ్యక్తి ఎంత దొంగవాడైనా సరే విడుదల సువార్త అతను విడుదల చేయబోతున్నది. ஒரு மனிதன் எவ்வளவு பெரிய திருடனாய் இருந்தாலும் சுவிசேஷம் தான் அவனை விடுதலையாக்க போகிறது. తాను బంధింపబడిన బంధకములో నుండి విడుదల పొందే ఈ మార్గమే విడుదల సువార్త. கட்டப்பட்ட கட்டுகளிலிருந்து விடுதலையாக்குற சுவிசேஷம் தான் விடுதலையின் சுவிசேஷம். రెండవది రక్షణ సువార్త. இரண்டாவது ரட்சிப்பின் சுவிசேஷம். మనుషుడు విడుదల పొందినంత మాత్రాన పరలోక రాజ్యానికి చేరుకోలేడు. ஒரு மனிதன் விடுதலையான பின்பு அவன் உடனடியாக பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க పాపము నుండి విడుదల పొందినంత మాత్రాన, அவன் பாவத்திலிருந்து விடுதலை பெற்ற వ్యాధి నుండి సాతాన బంధకం నుండి విడుదల పొందినంత మాత్రాన, அவன் சாபத்திலிருந்தும் வியாதி பலகீனத்திலிருந்து விடுதலை பெற்றவுடனே తనకున్న బంధకం నుండి విడుదల పొందినంత మాత్రాన పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. அவனுக்கு இருந்த கட்டுகளிலிருந்து விடுதலை பெற்ற உடனே பரலோக ராஜ்யத்துக்கு அவன் வாரிசாக மாற்றப்பட முடியும். రెండవది అతడు రక్షింపబడాలి. இரண்டாவதாக அவன் ரட்சிக்கப்பட வேண்டும். రక్షింపబడిన తర్వాత అతనికి రక్షణ సువార్త బోధింపబడుతుంది. அவன் ரட்சிக்கப்படுவதற்காக தான் ரட்சிப்பின் சுவிசேஷம் அவனுக்கு దీని போதிக்கப்படுகிறது. గురించి రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే இதை குறித்து ரோமர் 10ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 9వ వాక్యం చదువుకుందాం. 9ஆம் வசனத்தை வாசிப்போம். అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయములందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. கர்த்தராகிய இயேசுவை உன் வாயினாலே அறிக்கையிட்டு தேவன் அவரை மரித்தோரிலிருந்து எழுப்பினார் என்று உன் இருதயத்தில் விசுவாசித்தால் நீ ரட்சிக்கப்படுவாய். 8వ వాక్యం కూడా చదవండి. రోమా 10:8. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది. இந்த வார்த்தைகளுக்கு செவிமாயும் உன் இருதயத்திலும் உன் வாயிலும் இருக்கிறது. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. இந்த வார்த்தை நாங்கள் பிரசங்கிக்கிற விசுவாச வார்த்தையே. వాక్యము నీ యొద్దను నీ నోటులోను నీ హృదయములో ఉన్నది.
இந்த వార్త உனக்கு సమీపமாய் உன் వాయిலும் உன் ఇరుదితిலும் இருக்கிறது. యేసు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని నీవు నమ్మినట్లయితే నీవు రక్షింపబడతావు. కర్తరాగి యేసు మరితోలిది ఎలిమినారు నీ విశ్వాసితాల్ రక్షింపబడువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్తకు పేరు రక్షణ సువార్త. ప్రియమైన దేవుని పిల్లలే, ఇంత సువిశేషத்தின் பெயர்தான். కనుక నీవు విడుదల పొందిన తర్వాత, నీ విడుదల పెద్ద పెన్ను రెండవదిగా యేసు క్రీస్తుని నీ హృదయములో విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని నీవు ఆయనను సొంత రక్షణగా అంగీకరించి రక్షింపబడాలి. இரண்டாவதாக கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை உன் வாயினாலே அறிக்கையிட்டு அவர் தேவன் அவரை மரித்தோரிலிருந்து எழுப்பினார் என்று உன் இருதயத்திலே விசுவாசிக்கும் போது நீ ரட்சிக்கப்படுவாய். మనం రక్షింపబడినప్పుడు రక్షణ సువార్త మనలో కలుగుతున్నది. இரண்டாவதாக நாம் ரட்சிக்கப்படும் போது இந்த ரட்சிப்பின் சுவிசேஷம் நமக்குள்ளே உருவாகிறது. ఆకాశము కింద భూమి పైన యేసుక్రీస్తు నామమున తప్ప మరి ఒక నామమున రక్షణ లేదు. வானத்தின் கீழே மனுஷர்களுக்குள்ளே இயேசுவின் நாமமே அல்லாமல் இன்னொரு நாமம் கட்டளையிடப்படவில்லை. కనుక ఈ యొక్క సువార్తకి రక్షణ సువార్త అని పేరు. ஆகையால் தான் இந்த சுவிசேஷத்திற்கு ரட்சிப்பின் சுவிசேஷம் என்று பெயர். ఈ వారములో మనకు కన్వెన్షన్ గ్రౌండ్ లో అనేక మంది విడుదల లేనివారు అది విడుదల కలగజేసే కన్వెన్షన్ గా దేవుడు మార్చబోతున్నాడు. இந்த வாரத்திலே நம்முடைய கன்வென்ஷன் மைதானத்தில் அநேகருக்கு விடுதலை தரக்கூடிய விடுதலை சுவிசேஷத்தை தேவன் அறிவித்து விடுதலையாக்க போகிறார். పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, సాతాను బంధకము నుండి ఎంతమంది కట్టబడి ఉన్నారో వారందరి కన్వెన్షన్ మూలముగా విడుదల పొందే వారుగా దేవుడు మార్చబోతున్నాడు. இந்த கன்வென்ஷன் மூலமாக பலவிதமான கட்டுகள், பாவங்கள், சாபங்கள், ரோகங்கள், பிசாசின் கட்டில் இருக்கிற தேவன் விடுதலையாக்க போகிறார். రెండవదిగా వారందరూ ఆ స్థలములో ఒక గుంపు జనులను దేవుడు రక్షింపబోతున్నాడు. அங்கே ஒரு கூட்ட ஜனத்தை தேவன் ரட்சிக்க போகிறார். రక్షింపబడిన వారందరూ రక్షణ సువార్తను అంగీకరించాలి. ரட்சிக்கப்படுகிற யாவரும் ரட்சிப்பின் சுவிசேஷத்தை ஏற்றுக்கொள்ள வேண்டும். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக. ఇది రెండవ సువార్త. இதுதான் இரண்டாவது சுவிசேஷம். మూడవ సువార్తను మనం చూసినట్లయితే மூன்றாவது சுவிசேஷத்தை பார்ப்போம் என்றால் సమాధాన సువార్త. சமாதானத்தின் சுவிசேஷம். అపోస్తల కార్యములు அப்போஸ்தலர் நடபடிகள் 10వ అధ్యాయము 36వ వచనం. 10వ அதிகாரம் 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. எல்லாருக்கும் கர்த்தராயிருக்கிற இயேசு கிறிஸ்து అందరికీ యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు. எல்லாருக்கும் கர்த்தராகிய இயேசு கிறிஸ்து தான் கர்த்தராயிருக்கிறார். ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటింపబోతున్నాడు. அவர் மூலமாகவே தேவன் சமாதானத்தின் சுவிசேஷத்தை எல்லாருக்கும் அறிவிக்க போகிறார். సమాధానకరమైన సువార్త, சமாதானத்தின் சுவிசேஷம். రక్షింపబడిన మనుషులలో సమాధానం ఏర్పడుతున్నది. ரட்சிக்கப்படுகிற மனுஷர்களுக்குள்ளே சமாதானம் உண்டாகிறது. మొట్టమొదటిగా మనుషుడు విడుదల సువార్త ద్వారా విడుదల పొందబోతున్నాడు. முதலாவதாக மனிதன் சுவிசேஷத்தின் மூலமாக விடுதலை ஆகிறார். రెండవదిగా ఆ యొక్క విడుదల పొందిన మనుష్యుడు రక్షింపబడుతున్నాడు. விடுதலையான மனிதனுக்குள்ளே ரட்சிப்பு உண்டாகிறது. అది రక్షణ సువార్త అంటున్నది. அது ரட்சிப்பின் சுவிசேஷத்தின் வேலை. రక్షింపబడిన మనుషుల్లో దేవునికి సమాధానం ఏర్పడుతుంది. ரட்சிக்கப்பட்ட மனுஷனுக்குள்ளே தேவ సమాధానం ఉరువాகிறது. ఇది సమాధానమైన సువార్త అని ఈ సువార్తకు పేరు. ఇది సమాధానத்தின் சுவிசேஷம் என்று பெயர். సమాధానకరమైన సువార్త. இது சமாதானத்தின் சுவிசேஷம். మనుషుడు పాపములో జీవించినప్పుడు, மனிதன் பாவத்திலே ஜீவிக்கும் போது మనుషుడికి దేవునికి సమాధానము లేదు. மனிதனுக்கும் தேவனுக்கும் சமாதானம் இல்லை. మనుషుడికి సమాధానము లేదు. மனுஷனுக்கும் சமாதானம். మనుషుడికి జంతువులకి సమాధానము లేదు. மனுஷனுக்கும் மிருகத்துக்கும் சமாதானம். జంతువులకి సమాధానము లేదు. மிருகத்துக்கும் சமாதானம். ఏదైనా తోటలో ఉన్న ఈ సమాధానాన్ని మొదటి మనుషుడు కోల్పోయి ఉన్నాడు. ஏதேன் தோட்டத்திலே கொடுக்கப்பட்ட சமாதானத்தை ஆதி மனிதன் எழுந்து போனார். ఈ సమాధానము యేసు క్రీస్తు ద్వారా దేవుడు ఇవ్వబోతున్నాడు. மறுபடியுமாக அதே சமாதானத்தை தேவன் இயேசு கிறிஸ்துவின் மூலமாய் தரப்போகிறார். ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే எபேசியருக்கு எழுதின நிருபம் 2వ அதிகாரத்துக்கு வருவோம் என்று. ఆయనే మన సమాధానమై ఉన్నాడు. அவரே సమాధాన కారణరాహి. 14 చదవండి. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా.
ఆయనే మన సమాధానమై ఉన్నాడు. அவரே நம்முடைய சமாதான காரணராகி నీకును మాకును ఉన్న ద్వేషమును అనగా మధ్య గోడనైన పడగొట్టి ఉన్నాడు. உனக்கும் எனக்கும் பகையாக நின்ற அந்த நடுச்சுவரை அவர் தகர்த்து మన ఉభయులనైన ఏకము చేసి ఉన్నాడు. நம்மை இரு எதிர்த்தாரையும் ஒரே ஐக்கியத்தில் கொண்டு வந்தார். ఆయన తన శరీరములో శ్రమను అనుభవించి మానవుల పొందినందున அவர் பாடுகளை தம்முடைய சரீரத்திலே அனுபவித்து மரித்ததினால் ఆయన మానవ ద్వారా సమాధానం ఏర్పడి ఉన్నది. அவருடைய மரணத்தின் மூலமாக நமக்கு ஒரு சமாதானம் உண்டாய். యేసు లోకములోనికి రాకపోతే, கர்த்தராகி இயேசு இந்த உலகத்திற்கு வராவிட்டார், యేసు మరణించకపోతే, கர்த்தராகி இயேசு மரிக்காவிட்டார், మానవ కోటికి సమాధానము లేదు. மனித குலத்திற்கு சமாதானமே இல்லை. ఈ దినాలలో అనేక మంది దేవుని బిడ్డలు సమాధానంగా ఉండడానికి కారణం ఏంటి? இந்நாட்களிலே அநேக தேவனுடைய சமாதானம் இருக்க காரணம் என்ன? 2000 సంవత్సరాల క్రితం కల్వరిలో సమాధాన సువార్తను ఆయన బోధించి ఉన్నాడు. 2000 ஆண்டுகளுக்கு முன்னதாகவே கல்வாரி சிலுவையிலே சமாதானத்தின் சுவிசேஷத்தை இயேசு அறிவித்தார். ప్రపంచంలో అనేక దేశాలకు ఇప్పుడు సమాధానం లేదు. இந்த உலகத்திலே இப்பொழுது அநேக தேசத்தாருக்கு சமாதானம் இல்லை. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. உலக அமைதிக்காக எத்தனையோ பேர் போராடுகிறார்கள். కానీ సంఘములో సమాధానమును దేవుడు కుమ్మరించి ఉన్నాడు. ஆனால் நம்முடைய சபையிலோ தேவன் சமாதானத்தை ஊற்றியிருக்கிறார். దేవునికి జనులలో సమాధానం ఏలుబడి చేయించినది. தேவ ஜனங்களுக்குள்ளே சமாதானம் ஆளுகை செய்கிறது. యేసు కల్వారి మరణము ద్వారా సమాధానము దేవుడు పంపి ఉన్నాడు. கர்த்தராகிய இயேசுவின் கல்வாரி மரணத்தின் மூலமாக சமாதானத்தை தேவன் நமக்கு உண்டு பண்ணியிருக்கிறார். అందువల్ల ఈ సువార్తకు పేరు సమాధానకరమైన సువార్త. ஆகையால் தான் இந்த சுவிசேஷத்தின் பெயர் சமாதானம். రక్షింపబడిన మనుషుల్లో దేవునికి సమాధానము హృదయములో ఏలుబడి చేయించినది. ரட்சிக்கப்பட்ட ஜனங்களுக்குள்ளே அவருடைய இதயத்திலே தேவ சமாதானம் ஆளுகை செய்கிறது. మనకు అనేకమైన సమస్యలు ఉన్నా సరే మనము నెమ్మదిగా సుఖముగా కనబడుచున్నాము. நமக்குள்ளே அநேக விதமான பிரச்சனைகள் இருந்த போதிலும் நாமோ இளைப்பாறி சுகமாய் இருக்கிறோம். కారణం మనం రక్షింపబడి విడుదల పొంది సువార్తను అంగీకరించి ఉన్నాము. ஏனென்றால் நாம் ரட்சிக்கப்பட்டு சுவிசேஷத்தை ஏற்றுக்கொண்டு விடுதலை பெற்று நாம் சுகமாய் ஜீவிக்கிறோம். అందువల్ల ఈ మూడవ సువార్త పేరు సమాధానకరమైన సువార్త. ஆகையால் தான் இந்த மூன்றாவது சுவிசேஷத்தின் பெயர் சமாதானம். నాలుగవదిగా చూసినట్లయితే நான்காவதாக பார்க்கும்போது సువార్త నాలుగో అనుభవం కృపా సువార్త. இந்த நான்காவது சுவிசேஷம் தான் கிருபையின் சுவிசேஷம். అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వాక్యం. அப்போஸ்தலர் நடபடிகள் 20ஆம் அதிகாரம் 24ஆம் வசனம். అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దేవుని కృపా సువార్త అని రాయబడి ఉన్నది. தேவனுடைய கிருபையின் சுவிசேஷம் என்று எழுதப்பட்டிருக்கிறது. నాలుగవ సువార్త కృపా సువార్త. இந்த நான்காவது சுவிசேஷம் தான் கிருபையின் சுவிசேஷம். ఈ కృపా సువార్తలో నా పరుగును ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను తుదముట్ట వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. என் பிராணனையும் நான் அருமையாக எண்ணேன். என் ஓட்டத்தை சந்தோஷத்தை முடிக்கவும் தேவனுடைய கிருபையின் சுவிசேஷத்தை பிரசங்கம் பண்ணவும் என்று எழுதப்பட்டிருக்கிறது. కృపా సువార్త, கிருபையின் சுவிசேஷம். కృపా సువార్త అనగా కృప అనగా అది దేవుని యొక్క సింహాసనమును కృపాసనమును బయలుపరుచున్నది. இந்த கிருபையின் சுவிசேஷம் என்றால் கிருபை என்று சொல்லும் போது அது தேவனுடைய கிருபாசனத்தை காட்டுகிறது. అది దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే ఒక అనుభవం అంటున్నది. அது தேவன் பதிலளிக்கிற இடமாயிருக்கிறது. లేదా మనం ప్రార్థన చేసినప్పుడు, మనము స్తుతించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు బదులు ఇచ్చే స్థలమే కృపాసనము. இல்லை என்றால் நாம் ஜெபிக்கும் போது, நாம் ஸ்தோத்திரம் பண்ணும் போது, நாம் முறையிடும் போது தேவன் நமக்கு பதிலளிக்கும் இடமாயிருக்கிறது. మనము స్తోత్రం చెప్పినప్పుడు వెంటనే దేవుడు మనకు బదులు ఇవ్వబోతున్నాడు. நாம் ஸ்தோத்திரம் செய்தாலும் கூட உடனடியாக தேவன் நமக்கு பதிலளிக்க போகிறார். మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. நாம் வேண்டிக் கொள்ளும் போது, ஜெபிக்கும் போது தேவன் நமக்கு பதில் கொடுக்கிறார். అందువల్ల ఈ సువార్తకే కృపా సువార్త అని పేరు. ஆகையால் தான் இந்த சுவிசேஷத்திற்கு கிருபையின் சுவிசேஷம் என்று பெயர். ఈ కృపా సువార్తలో నా పరుగును తుదముట్టించడానికి, இந்த சுவிசேஷத்தை பிரசங்கிக்கவும் என்னுடைய ஓட்டத்தை முடிக்கவும் యేసు వలన పొందిన పరిచర్యను నేను తుదముట్టించడానికి, கர்த்தராகிய இயேசு கிறிஸ்துவிலே நான் பெற்ற ஊழியத்தை முடிக்கும்படியாக నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు. என்னுடைய பிராணனை நான் ஒருபோது அருமையாக எண்ணேன்.
కృపా సువార్త ఈ యొక్క 4వ సువార్త. ஆகியால் தான் 4ஆம் சுவிசேஷம் கிருபையின் சுவிசேஷம். ఇక్కడ కృప ద్వారా మనము జీవించేటువంటి అనుభవము, அவருடைய கிருபையினாலே ஜீவிக்கிற அனுபவம், మనము చెల్లించే స్థుతుల ద్వారా జీవిస్తున్నాము, நாம் தேவனுக்கு செலுத்துகிற ஸ்தோத்திரத்தினால் ஜீவிக்கிறோம், ప్రార్థన ద్వారా మనము జీవిస్తున్నాము, தேவனிடத்தில் ஜெபிக்கிற காரியத்தினால் దేవుని కృప ద్వారా మనము జీవిస్తున్నాము. தேவனுடைய கிருபையினாலே ஜீவிக்கிறோம். 119వ కీర్తనగా మనం వచ్చినట్లయితే 119ஆம் சங்கீதத்திற்கு நாம் வருவோம். దావీదు మహారాజు బోధిస్తున్నాడు, నీ కృప చేత నన్ను బ్రతికించము. தாவீது எவ்விதமாக போதிக்கிறான், உம்முடைய கிருபையின்படியே என்னை உயிர்ப்பியும், నీ కృప చేత నన్ను బ్రతికించము, உம்முடைய கிருபையின்படியே என்னை உயிர்ப்பியும், నీ యొక్క కృపయే నన్ను జీవింపజేస్తున్నది. உம்முடைய கிருபையே என்னை உயிர்ப்பிக்கிறது. 188 119వ కీర్తన 88. నీ కృప చేత నన్ను బ్రతికింపుము. నీ కృప చేత నన్ను బ్రతికించము. உமது கிருபையின்படியே என்னை உயிர்ப்பியும், నీ కృప చేత నన్ను బ్రతికించము. உமது கிருபையின்படியே என்னை உயிர்ப்பியும். ఆయన యొక్క కృప మనల్ని బ్రతికింపజేస్తున్నది. அவருடைய கிருபைதான் நம்மை உயிர்ப்பிக்கிறது. మన యొక్క జ్ఞానము, మన తెలివి, మన జాగ్రత్త వల్ల మనం జీవించడం లేదు. நம்முடைய ஞானத்தினால், நம்முடைய அறிவினால், நம்முடைய அனுபவத்தினால் நாம் பிழைப்பது. ఆయన కృపే మన ఒక్కొక్కరిని జీవింపజేస్తున్నది. அவருடைய கிருபையை நம்ம ஒவ்வொருவரையும் உயிர்ப்பிக்கிறது. ఆయన కృపయే మనల్ని బలపరచబోతున్నది. அவருடைய கிருபையை நம்மை பலப்படுத்த మనము போகிறது. దేవుని స్తుతించినప్పుడు, நாம் தேவனை ஸ்துதிக்கும் போது, మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు, நாம் தேவனிடத்தில் ஜெபிக்கும் போது, మనము దేవుని మహిమపరిచినప్పుడు, நாம் தேவனை மகிமைப்படுத்தும் ఆ போது, స్తోత్రము, ప్రార్థన, కృపయే మనకు జీవాన్ని ఇస్తుంది. அந்த ஸ்தோத்திரமும் அந்த ஜெபமும் அந்த கிருபையே நம்மை உயிர்ப்பிக்கிறது. ఆ కృప ద్వారా మనం జీవించగలుగుతున్నాము. இந்த கிருபையினாலே நாம் ஜீவிக்க கூடும். ఆయన మనతో మాట్లాడడం ద్వారా మనం జీవిస్తున్నాము. அவர் நம்மோடு பேசுவதினால் நாம் ஜீவிக்கிறோம். అందువల్ల ఈ సువార్తకు పేరు దేవుని కృపా సువార్త. ஆகையால் தான் இந்த சுவிசேஷத்தின் பெயர் கிருபையின் சுவிசேஷம். మొట్టమొదటిగా విడుదల కలుగజేసే సువార్త, முதலாவதாக விடுதலையின் சுவிசேஷம், రెండవది రక్షణ సువార్త, இரண்டாவதாக ரட்சிப்பின் சுவிசேஷம், మూడవది சமாதானம், సమాధానమైన సువార్త, மூன்றாவது சமாதானத்தின் சுவிசேஷம், నాలుగవదిగా కృపా సువార్త, நான்காவதாக கிருபையின் சுவிசேஷம், ఐదవదిగా మనం చూసినట్లయితే ஐந்தாவதாக நாம் பார்க்கும்போது ఇది అపోస్తలులు బోధించేటువంటి సువార్త. இது அப்போஸ்தலர் பிரசங்கித்த சுவிசேஷம். అపోస్తలుల యొక్క సువార్త. இது அப்போஸ்தலருடைய சுவிசேஷம். దీనిని గురించి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే இதை குறித்து கலாத்தியர் 1ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 5వ వాక్యం నుండి చదవండి. 5ஆம் వచనத்திலிருந்து வாசிப்போம். 6వ వచనము నుండి 6ஆம் వచనத்திலிருந்து வாசிப்போம். క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేము వినను. పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవునుగాక. చదవండి. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ పౌలు సువార్తను గురించి ఆయన గలతీ సంఘానికి విశేషముగా బోధిస్తున్నాడు. இங்கே அப்போஸ்தலனாகிய பவுல் கலாத்திய சபைக்கு சுவிசேஷத்தை குறித்து அறிவிக்கிறார். గలతీ సంఘములో ఉన్నవారు కొంతమంది పౌలుని, క్రీస్తుని విడిచిపెట్టి వేరే భిన్నమైన సువార్త తట్టు వారు తిరిగి ఉన్నారు. இந்த கலாத்தியர் சபையிலே சிலர் இந்த பவுலையும் கிறிஸ்துவையும் விட்டுவிட்டு வேறே சுவிசேஷத்தை பின்பற்றினார்கள். పౌలు ఇక్కడ బోధిస్తున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని మీరు విడిచేరు. அவ்விதமாக பவுல் இங்கே போதிக்கிறார், கிறிஸ்துவின் கிருபையினாலே அழைத்தவரை நீங்கள் விட்டீர்கள். క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని మీరు విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టు మీరు తిరిగిపోయి ఉన్నారు. கிறிஸ்துவின் கிருபையினாலே அழைத்தவரை நீங்கள் விட்டுவிட்டு வேறொரு சுவிசேஷத்திற்கு நீங்கள் திரும்பினீர்கள். అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. வேறொரு சுவிசேஷம் இல்லையே, சிலர் உங்களை கலவரப்படுத்தி கிறிஸ்துவினுடைய சுவிசேஷத்தை புரட்ட மனதாயிருக்கிறார்கள். మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకమును వచ్చిన ఒక దూత అయినను
మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగనగాక. நாங்கள் உங்களுக்கு பிரசங்கித்த சுவிசேஷத்தை அல்லாமல் வேறொரு சுவிசேஷத்தை வானத்திலிருந்து வந்த தேவதூதனாவது மற்றொருவனாவது அதை பிரசங்கித்தால் அவன் சபிக்கப்பட கடவன். మేము ఇదివరకు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు కూడా మేము చెబుతున్నాను. நாங்கள் முன்னர் சொன்னது போல இப்பொழுதும் உங்களுக்கு சொல்லுகிறேன். మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునగాక. நீங்கள் ஏற்றுக்கொண்ட சுவிசேஷத்தை அல்லாமல் வேறொரு சுவிசேஷத்தை ஒருவன் உங்களுக்கு பிரசங்கித்தால் அவன் சபிக்கப்பட்டவனாய் இருக்க கடவன். కనుక ఇక్కడ అపోస్తుడైన పౌలు అపోస్తుల యొక్క సువార్తను ఆయన బోధించి ఉన్నాడు. இங்கே அப்போஸ்தலனாகிய பவுல் அப்போஸ்தலர்கள் பிரசங்கித்த சுவிசேஷத்தை குறிப்பிடுகிறார். ఈ సువార్తను విడిచి మీరు వెళ్ళకూడదు, అలాగే వెళ్ళినట్లయితే శాపగ్రస్తులని పౌలు బోధిస్తున్నాడు. இந்த சுவிசேஷத்தை விட்டுவிட்டு நீங்கள் வேறொரு காரியத்திற்கு போகக்கூடாது, அப்படி போனால் சபிக்கப்பட்டவன் என்று சொல்கிறார். ఈ సువార్త వేరే ఎవరు మీకు బోధించకూడదు. இந்த சுவிசேஷத்தை அல்லாமல் வேறொரு சுவிசேஷத்தை யாரும் பிரசங்க கூடாது. పరలోకమునుడి దిగి వచ్చి వారు బోధించినా అది శాపము అని బోధిస్తున్నాడు. வானத்திலிருந்து இறங்கி வந்த தூதன் பிரசங்கித்தாலும் அவன் சபிக்கப்பட கடவன். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். పౌలు గలతీ సంఘానికి మాత్రమే కాదు, அப்போஸ்தலனாகிய பவுல் கலாத்திய சபைகாருக்கு மாத்திரமல்ல, కొరింథీ సంఘానికి కూడా 3 కోణాలలో ఆయన బోధిస్తున్నాడు. கொரிந்தியர் சபைக்கும் கூட 3 கோணங்களிலே அவர் பிரசங்கிக்கிறார். ఒకటి యేసుని గురించి, రెండవది ఆత్మను గురించి, మూడవది సువార్తను గురించి. முதலாவதாக இயேசுவை குறித்து, இரண்டாவது ஆவியானவரை குறித்து, மூன்றாவதாக சுவிசேஷத்தை குறித்து. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం నుండి. 2 కొరింథీయர் 13వ அதிகாரம் 4వ వచనத்திலிருந்து. ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిన ఎడల, మేము ప్రకటింపని మరి ఒక యేసును మీకు ప్రకటించిన ఎడల, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే, మీరు వానిని గురించి సహించుట యుక్తమే. உங்களிடத்தில் வருகிறவன் நீங்கள் பிரசங்கியாத நாங்கள் பிரசங்கியாத வேறொரு சுவிசேஷத்தை பிரசங்கித்தால், ఇక్కడ 3 అనుభవాలు ఉదాహరణగా పౌలు బోధిస్తున్నాడు. இங்கே 3 அனுபவங்களை பவுல் போதிக்கிறார். మేము ప్రకటింపని యేసుని ఇంకొకరు మీకు ఎవరైనా ప్రకటించినట్లయితే, మరొక యేసుని గురించి ప్రకటించినట్లయితే, நாங்கள் பிரசங்கியாத இன்னொரு இயேசுவை யாராவது பிரசங்கித்தால், లేదా మీరు పొందిన మరి ఒక ఆత్మను మరి మీరు పొందుకున్నట్లయితే, நீங்கள் பெற்றிராத வேறொரு ஆவியை பெற்றால், మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినట్లయితే, நீங்கள் ஏற்றுக்கொள்ளாத வேறொரு சுவிசேஷத்தை பெற்றீர்கள் என்றால், వారిని గురించి సహించడం యుక్తమే అని బోధిస్తున్నాడు. அவர்களை குறித்து நீங்கள் சகித்திருப்பீர்களே என்று சொல்கிறார். అందువల్ల యేసు, ఆత్మ, సువార్త ఈ 3 మేము ప్రకటించిన యేసు కాదు, మేము ప్రకటించిన ఆత్మ కాదు, మేము ప్రకటించిన సువార్త కాదు. இங்கே இயேசு, ஆவி, சுவிசேஷம் இந்த 3ம் அவர்கள் பிரசங்கித்ததே அல்லாமல் வேறொன்றில்லை. అపోస్తుల యొక్క బోధలో పౌలు బోధించే యేసు వేరు, పౌలు ప్రకటించే పరిశుద్ధాత్మ వేరు, పౌలు ప్రకటించే సువార్త వేరు. அவ்விதமாக அப்போஸ்தலனாகிய பிரசங்கித்த இயேசுவும், அப்போஸ்தலனாகிய பவுல் பெற்றிருந்த ஆவியும், அப்போஸ்தலனாகிய பவுல் போதித்த சுவிசேஷம் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈ 3కి వ్యతిరేకముగా బోధించే అన్య బోధలో యేసు ఉంటున్నాడు, అన్య బోధలో ఆత్మ ఉన్నది, అన్య బోధలో సువార్త ఉన్నది. அப்போஸ்தலனாகிய பவுல் போதித்த இந்த காரியங்களுக்கு மாறாக போதிக்கிற அந்த பொய் உபதேசத்திலே அங்கே இயேசுவும் உண்டு, ஆவியும் உண்டு, சுவிசேஷமும் உண்டு. కనుక అపోస్తుల యొక్క సువార్తలో మనం నిలిచి ఉండేవారుగా ఉండాలి. என்றாலும் அப்போஸ்தலனாகிய பவுல் அறிவித்த அந்த உபதேசத்திலே நாம் நிற்க வேண்டும். అనేకమైన సువార్త దేశంలో ప్రకటింపబడుచున్నప్పటికీ అపోస్తుల బోధలో మనం నిలిచి ఉండాలి. அநேக விதமான சுவிசேஷங்கள் உலகத்திலே அறிவிக்கப்பட்ட போதிலும் அப்போஸ்தலனுடைய சுவிசேஷத்திலே நாம் நிற்க வேண்டும். ఇది 5వ సువార్త అంటున్నది. இதுதான் 5ஆம் சுவிசேஷம். 6వ సువార్తను మనం చూసినట్లయితే 6ஆம் சுவிசேஷத்தை பார்ப்போம் என்றால், మహిమ కలిగినటువంటి సువార్త అంటున్నది. அதுதான் மகிமையின் சுவிசேஷம். 2వ దశలోనికి రాసిన పత్రిక
இரண்டாம் தெசலோனியர் 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధికారం 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. அவர் எங்கள் சுவிசேஷத்தினாலே உங்களை அழைத்தார். మీరు ఇలాగన రక్షింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను మీరు పొందాలి. நீங்களும் விவிதமாக ரட்சிக்கப்பட்ட கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் மகிமை பெற வேண்டும். ఆ సువార్త వలన ఆయన మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. அந்த சுவிசேஷத்தினாலே இந்த ரட்சிப்புக்கு உங்களை அவர் அழைத்தார். ఇది మహిమ కలిగినటువంటి సువార్త ఏంటది? இதுதான் மகிமையின் சுவிசேஷமாக இருக்கிறது. మొట్టమొదటిగా సువార్త విడుదల కలిగించే సువార్త. முதலாம் சுவிசேஷம் விடுதலையின் சுவிசேஷம். విడుదల కలిగిన వారు రక్షింపబడాలి, అది రెండవ రక్షణ సువార్త. இரண்டாவதாக விடுதலை பெற்றவர்கள் ரட்சிக்கப்படுவதுதான் ரட்சிப்பின் சுவிசேஷம். మూడవదిగా రక్షింపబడిన మనుషుల్లో సమాధానం ఉంటుంది, అది సమాధాన సువార్త. மூன்றாவதாக ரட்சிக்கப்பட்டுள்ளே தோன்றுகிற சமாதானத்தின் சுவிசேஷம். నాలుగవది కృపా సువార్త అంటున్నది. நான்காவது கிருபையின் சுவிசேஷம். ఐదవదిగా మనం చూసినట్లయితే ఐదవ సువార్త அப்போஸ்தல சுவிசேஷம். అపోస్తలుల యొక్క సువార్త. ஐந்தாவதாக அப்போஸ்தலருடைய சுவிசேஷம். ఆరవదిగా చూసినట్లయితే మహిమ కలిగినటువంటి సువార్త. ஆறாவதாக பார்க்கும்போது மகிமையின் சுவிசேஷம். కనుక ఈ సువార్త మన మహిమలోనికి చేర్చబోతున్నది. இந்த சுவிசேஷம் தான் நம்மை மகிமைக்குள்ளே கொண்டு செல்லும். కనుక సువార్త నిమిత్తం ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు మనం పడుచున్నామో ఆ శ్రమలు కష్టాల ద్వారా దేవుని మహిమ ఆయన మన పైన కుమ్మరింపబోతున్నాడు. இந்த சுவிசேஷத்திற்காக நாம் எவ்வளவு விதமான பாடுகளை பட்டாலும் அந்த பாடுகளின் மூலமாக தேவன் மகிமைக்குள்ளே நம்மை கொண்டு செல்வார். శ్రమలు దేవుని మహిమను బయలుపరుచున్నది. இந்த பாடுகள் எல்லாம் தேவனுடைய மகிமையை காட்டுகிறது. అనేక మంది సువార్త ద్వారా హతసాక్షులుగా మార్చబడి ఉన్నారు. அவ்விதமாக அநேக பாடுகளின் மூலமாக இரத்த சாட்சியாக సువార్త மாற்றப்பட்டார்கள். ద్వారా అనేక మంది శ్రమను అనుభవించి ఉన్నారు. சுவிசேஷத்திற்காக அநேகர் பாடுபட்டார்கள். కనుక ఇది ఆరవ సువార్త. இதுதான் ஆறாம் சுவிசேஷம். ఏడవ సువార్త మనం చూసినట్లయితే ஏழாம் சுவிசேஷத்தை நாம் பார்ப்போம் என்றால் నిత్యమైనటువంటి సువార్త. அதுதான் நித்திய சுவிசேஷம். ఈ సువార్త మన నిత్యములోనికి తీసుకుని పోవచ్చున్నది. இந்த சுவிசேஷம் நம்மை நித்தியத்துக்குள்ளே கொண்டு செல்லும். అందువల్ల ఈ సువార్త సంగమ ఎత్తబడిన తర్వాత కూడా హతసాక్షులుగా పిలువబడుతున్న ఏలియా హానోకులు వారు శ్రమల కాలంలో సువార్తను బోధింపబోతున్నారు. ஆகையால் தான் இது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகையிலே சபை எடுத்துக்கொண்ட பின்பு உபத்திரவ காலத்திலே ஏனோக் எலியாவின் 2 இரத்த சாட்சியின் மூலமாக இந்த நித்திய சுவிசேஷம் அளிக்கப்படுகிறது. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వాక్యం నుండి చదువుకుందాం. வெளிப்படுத்தின விசேஷம் 14వ அதிகாரம் 6వ వచనத்திலிருந்து వాసిపోం. అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. చదవండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ శ్రమల కాలములో భూమి ఆకాశముల మధ్య ఒక దూత శూన్యములో సువార్త ప్రకటింపబోతున్నది. இங்கே உபத்திரவ காலத்திலே வானத்தின் மத்தியிலே ஒரு தூதன் இந்த சுவிசேஷத்தை அறிவிக்க போகிறான். భూనివాసులకు అని రాయబడి ఉన్నది. பூமியில் வாசப்படுகிற ஜனங்களுக்கு, ఆయా జనమునకు, சகல ஜாதிகளுக்கும், ఆయా వంశములు ఆయా భాషలు మాట్లాడే వారికి, சகல கோத்திரக்காரனுக்கும் சகல பாஷைக்காரனுக்கும், ప్రతి ప్రజలకును ప్రకటింపబడినట్లు నిత్య సువార్త ప్రకటింపబడుతుంది. ஜனக்கூட்டத்தார் எல்லாருக்கும் அறிவிக்கத்தக்கதாக நித்திய சுவிசேஷத்தை నిత్య உடையவராய் సువార్త తీసుకొని ఆకాశ మధ్యం శూన్యములో వారు సువార్తను బోధిస్తున్నారు. நித்திய சுவிசேஷத்தை எடுத்துக்கொண்டு வானத்தின் மத்தியிலே சூன்யத்திலே அவன் பிரசங்கிக்க ఈ போகிறான். దినాలలో సువార్త కరపత్రాల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా ఏ విధంగా సువార్త ప్రకటింపబడుతుందో మహాశ్రమల కాలములో దేవదూతలు ఏలియా హానోకులు వారి సువార్తను బోధింపబోతున్నారు. அவ்விதமாக இந்த உலகத்திலே இப்பொழுது கைப்பிரதிகளின் மூலமாக, வானொலியின் மூலமாக, டிவியின் மூலமாக சுவிசேஷம் அறிவிக்கப்படுகிறதோ, உபத்திரவ காலத்திலே ஏனோ எலியாவின் மூலமாக, தூதனின் மூலமாக நித்திய சுவிசேஷம் வெளிப்படுத்தப்படும். ఇప్పుడే
ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటింపబడి ఉన్నది. இப்பொழுது உலகம் முழுவதும் கூட சுவிசேஷம் அறிவிக்கப்பட்டது. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 24ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் లోకమంతా రాజ్యమంతా సువార్త ప్రకటింపబడుతున్నది. ராஜ்யம் முழுவதும் சுவிசேஷம் அறிவிக்கப்படுகிறது. 14వ వచనం 24:14 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడిన అటు తరువాత అంతము వచ్చును. లోకమంతా కూడా సువార్త ప్రకటింపబడుతున్నది. భూలోకమెందుం సువిశేషం அறிவிக்கப்படும். సువార్త ప్రకటింపబడని దేశమే లేదు. సువిశేషం அறிவிக்கப்படாத தேசமே இல்லை. ప్రతి దేశములో సువార్త ప్రకటింపబడుతున్నది. ஒவ்வொரு தேசத்திலும் சுவிசேஷம் அறிவிக்கப்படுகிறது. ఈ నిత్య సువార్త చివరికి మహాశ్రమల కాలములో మధ్యాకాశములు కూడా దూతల ద్వారా ప్రకటింపబడుతున్నది. இந்த நித்திய சுவிசேஷமானது மகாபத்திரத்தின் காலத்திலே அது தூதர்களின் மத்தியிலே தூதர்கள் மூலமாக அறிவிக்கப்படுகிறது. అందువల్ల సువార్త అనగా దేవుని శక్తిని బయలుపరుచున్నది. ஆகையால் சுவிசேஷம் தேவ பலனாயிருக்கிறது. అందువల్ల యేసుక్రీస్తు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపను పట్టిన వలన పోలి ఉన్నది. ஆகையால் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து சொன்னார், பரலோக ராஜ்யம் கடலிலே போடப்பட்ட சகல விதமான மீன்களை வரிக்கணும் வலைக்கு సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. சமுத்திரத்திலே போடப்பட்ட சகல விதமான மீன்களை வாரிக்கொள்ளும் வலைக்கு ஒப்பாய். ఈ వల సువార్తకు సాదృశ్యముగా ఉన్నది. இந்த வலை தான் சுவிசேஷத்துக்கு அடையாளம். సముద్రములో ఉన్నటువంటి చేపలను వేరుపరచడానికి వల ఇది ఒక సాధనముగా ఉన్నది. சமுத்திரத்திலே உள்ள மீன்களை வாரிக்கொள்வதற்கு இந்த வலை ஒரு சாதகமாக இருக்கிறது. సముద్రములో నుండి చేపల వల ద్వారా ఏ విధంగా వేరుపరచబడినవో సముద్రమనే లోకములో నుండి మనం ఒక్కొక్కరం సువార్త ద్వారా వేరుపరచబడి ప్రత్యేకమైన జీవితం మనం చేయించున్నాము. இந்த சமுத்திரத்திலிருந்து குறிக்கப்பட்ட மீன்கள் எவ்விதமாக வலையின் மூலமாக வேறு பிரிக்கப்படுகிறதோ அமிதமாகவே இந்த உலகத்தினின்றும் உலக ஜனத்தினின்றும் நாம் வேறு பிரிக்கப்பட்டு வேறுபாட்டு ஜீவித்து செய்யும். లోకము నుండి లోక జనుల నుండి ఈ సువార్త ద్వారా మనం వేరుపరచబడిన జనులుగా కనబడుతున్నాము. உலகத்தினின்றும் உலக ஜனத்தினின்றும் நாம் சுவிசேஷத்தின் மூலமாக வேறு பிரிக்கப்பட்ட ஜனங்களால் நிலைத்திருக்க ఈ வேண்டும். 7 సువార్తల ద్వారా మన కన్వెన్షన్ లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. இந்த 7 சுவிசேஷத்தின் மூலமாக நம்முடைய கன்வென்ஷனிலே தேவன் பெரிய காரியங்களை செய்ய வேண்டும். ఏ మనుషుడు ఆ గ్రౌండ్ లో అడుగు పెట్టినప్పటికీ எந்த மனிதனும் அந்த கன்வென்ஷன் மைதானத்தில் அடி வைத்தால் విడుదల లేని వారు విడుదల పొందాలి. அவன் உடனடியாக விடுதலை பெற வேண்டும். అది విడుదల సువార్త అంటున్నది. அதுதான் விடுதலையின் சுவிசேஷம். రెండవది రక్షణ లేని వారు రక్షింపబడాలి. ரட்சிப்பில்லாதவர்கள் அங்கே ரட்சிப்படைய అది வேண்டும். రక్షణ సువార్త అంటున్నది. அதுதான் ரட்சிப்பின் சுவிசேஷத்தின் మూడవది సమాధానం లేని వారు కన్వెన్షన్ కి వచ్చినట్లయితే సమాధానం అందుకోవాలి. இரண்டாவதாக சமாதானம் இல்லாதவர்கள் கன்வென்ஷன் மைதானத்துக்குள் வரும்போது అది சமாதானம் సమాధాన సువార్త అంటున్నది. அது சமாதான சுவிசேஷத்தின் வேலை. నాలుగవదిగా కృపా సువార్త కృప ద్వారా జీవించే వారుగా ఉండాలి. நான்காவதாக கிருபையின் சுவிசேஷம் கர்த்தரால் ஜீவிக்கிறவர்களாக இருக்க வேண்டும். ఐదవది అపోస్తల బోధలోనికి అనేక మంది రావాలి. ஐந்தாவதாக அப்போஸ்தலருடைய உபதேசத்துக்குள்ளே அநேகர் கொண்டு வரப்பட வேண்டும். అది 5వ సువార్త అంటున్నది. அதுதான் 5ஆம் சுவிசேஷம். ఆరవది మహిమగలిగిన సువార్త అంటున్నది. ஆறாவதாக மகிமையின் சுவிசேஷமாக இருக்கிறது. అపోస్తల బోధలో ఎంతమంది జీవిస్తున్నారో వారు మహిమగలిగిన జనులు అంటున్నారు. அப்போஸ்தல சுவிசேஷத்தை எத்தனை பேர் ஜீவிக்கிறார்களோ அவர்கள் மகிமையின் சுவிசேஷத்தை பெற்றுக்கொள்ள. ఏడవది నిత్యమైన సువార్త అంటున్నది. ஏழாவதாக நித்திய சுவிசேஷம். నిత్యమైన సువార్త కూడా ప్రతి మనుషుడికి బోధింపబడాలి. இந்த நித்திய சுவிசேஷம் கூட ஒவ்வொரு மனிதனுக்கும் போதிக்கப்பட வேண்டும். ఆ సువార్త ప్రతి మనుషుని నిత్యములోనికి చేర్చబోతున్నది. அந்த சுவிசேஷம் ஒவ்வொருவனை நித்தியத்துக்குள்ளே வழிநடத்தும். ఈ సముద్రం అనే లోకములో నానా విధమైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. இந்த உலகத்திலே சமுத்திரத்திலே போடப்பட்டு அநேக மீன்களை மாறிக்கொள்ளும் வலைக்கு பரலோக ராஜ்யம் ஒப்பா இருக்கிறது. ఈ వల సువార్తకు సాదృశ్యముగా ఉన్నది. இந்த வலை தான் சுவிசேஷத்துக்கு அடையாளம். 7 సువార్తలు ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. இந்த 7 சுவிசேஷத்தின் மூலமாக தேவன் நம்மோடு తన இடைப்பட்டார். కన్వెన్షన్ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. நம்முடைய கன்வென்ஷன் மூலமாக தேவன் பெரிய காரியம். 7 సువార్తల స్థలములో ప్రకటింపబడాలి. 7 சுவிசேஷம் கன்வென்ஷனிலே பிரசங்கிக்கப்பட అనేక మంది సువార్తల ద్వారా వారు రక్షింపబడాలి. அநேக சுவிசேஷத்தின் மூலமாக ரட்சிப்படைய வேண்டும். వారు దేవునికి రాజ్యమునకు సిద్ధపరచునుగాక. அவர்கள் எல்லாரும் தேவனுடைய ராஜ்யத்துக்கென்று ஆயத்தமாவார்கள். ప్రభు మనకు సహాయం చేయనుగాక. கர்த்தர் நமக்கு உதவி செய்வாராக. వినండి ప్రియులారా మా శుభవర్తమానమును, వినండి ప్రియులారా మా శుభవర్తమానమును, విడుదల మీకిచ్చును ఇక
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనకిచ్చిన ఆలోచనలు కొరకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. ఆ వల సువార్త ఏంటున్నది. ఆ సువార్త ఈ వారములు మనమందరం కూడా ప్రకటింపబోతున్నాము. ఆ సువార్తనే వలలో అనేక చేపలను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మధ్యాహ్నం ఊరేగింపు ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వారములో అనౌన్స్మెంట్ ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. కన్వెన్షన్ ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. ఒక ప్రార్థన విజ్ఞాపన ఉన్నది. ఆ కోరమండల గేటు దగ్గర సహోదరుడు రాజన్ కుట్టి, ఆ సహోదరుడికి ఉద్యోగంలో ప్రాబ్లంగా ఉన్నది. వారు క్రిస్టియన్ గా మారిన విషయం వారి యొక్క ఆఫీసులో తెలిసి వారందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు వారి ఉద్యోగమునకు, సహోదరుడికి, ఆత్మీయ జీవితానికి ఏ ప్రాబ్లం ఉండకుండా దేవుడు అధికారులందరినీ బంధించి దేవుడు మేలు చేయనట్లుగా ఒక నిమిషం పోరాడి ప్రార్థించదము. అందరూ ప్రార్థన చేయండి. దేవా స్తోత్రం 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 స్తోత్రమయ్యా. సహోదరుడు రాజును కుట్టిన ప్రభా మీ చేతికి సమర్పించినామయ్యా. దేవా ఉద్యోగమునకు, కుటుంబమునకు, ఆత్మీయ జీవితానికి ప్రభా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయనా మీరు సహాయం చేయండి. చేయమని గ్రహించడయ్యా. శత్రువులందరినీ ప్రభా హతమార్చడయ్యా. అధికారులందరినీ ప్రభా నేను హతమార్చడయ్యా. దేవా క్రీచండి రాజా, క్రీచండి రాజా, క్రీచండి రాజా. గొప్ప కార్యం చేయండి రాజా, గొప్ప కార్యం చేయండి రాజా. దేవా స్తోత్రం స్తోత్రం. ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. ఊరేగింపును ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరగా స్తోత్రించదము. ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా దేవాయ స్తోత్రం తండ్రి. గడిచిన 5 నెలల కంటే పాపులే కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి ఈ సంవత్సరం 6వ నెల మొదటి పునరుద్ధానం మాకు ఇచ్చిన దయ కొరకు స్తోత్రం నాదా. ఎంతో మంది చూడలేకపోయిన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినైనా నేను కొన్ని ఆటలను మయంపరిచి మమ్మల్ని ఇచ్చిన దయ కొరకు స్తోత్రం తండ్రి. ఉదయకాలం మీ సంధానం చేరిన ఆత్మతో సత్యం సేవించడం మాకు ఇచ్చిన గొప్ప తండ్రి కొరకు స్తోత్రం. కూటమంతా మీరు భారించిన ప్రభావ వచ్చిన జనులందరి కొరకు స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన మీ ఆలోచన కొరకు స్తోత్రం ప్రభావ స్వామి. ఆది కాలం మంది ప్రభావ పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలు చెప్పి చూసిన దినములు ప్రభావ పరలోక రాజ్యం ప్రభావ స్వామి దాని ప్రభావ సముద్రం వేయబడి వలకి పోల్చి మీరు చెప్పిన వాక్యం కొరకు స్తోత్రం తండ్రి ప్రభావ. దాని గురించి ఉదయకాలం మేము తేటగా విన్నాం తండ్రి స్తోత్రం. వాళ్ళనగా స్వార్థను తెలుసుకున్నాం తండ్రి. స్వార్థ మీరు మమ్మల్ని ఏర్పరచుకుని రక్షించి ప్రభావ మీకు శక్తిగా మాటకు మమ్మల్ని పిలిచిన పిలుపు కొరకే నీకు స్తోత్రం తండ్రి ప్రభావ. 7 దిన స్వార్థకు నేను బయలుపరిచిన స్తోత్రం. ఈ వారంలో కూడా ప్రభావ ఈ వల వేయించిన స్వార్థ కూడా మాకు ఇచ్చిన దయ కొరకే స్తోత్రం తండ్రి ప్రభావ. నిజంగానే స్వామి కాపరి స్థలంలో ఆ బయ్యవరం గ్రామంలో ప్రభావ వల వేయించుండగా స్వామి అనేక మంది ఆత్మల ప్రభావ మీరు మాకు దయచేయండి స్వామి స్తోత్రం. గుంపులు గుంపులో జలు తీసిరండి స్వామి స్తోత్రం. ఆ దినములు మీరు క్రియ చేసి ఈ దినములు కూడా మీరు క్రియ చేయండి స్తోత్రం ప్రభావ స్వామి. మీ హస్తం కురిచి కాలిన ప్రభావ స్వామి. దాన్ని మీ చెవులు మందం కాలేదండి స్తోత్రం. మీరు గొప్ప కార్యం చేయండి ప్రభావ స్వామి స్తోత్రం. కన్వెన్షన్ మీరు ఆశ్రయించము అనేక రక్షించి మమ్మల్ని అందరూ కూడా కన్వెన్షన్ ద్వారా ప్రభావ ఇంకొన్ని మీకు సమీపంలో మార్చుకుంటండి స్తోత్రం. కన్వెన్షన్ ముందున్న పనులని మీరు ఆశ్రయించి మధ్యాహ్నం ఊరేగి మీరు ఆశ్రయించి అందరూ ఊరేగి పాలు పొంది ఆయన మీ నా మహిమాతో కనబడి కృప ఇచ్చండి స్వామి. మీకు సముఖం మాకు ముందుగా పంపిస్తుంది స్తోత్రం ప్రభావ స్వామి. మా శక్తి సామర్థ్యం కాదు కానీ మీ కృప ద్వారా మీ ఆత్మ ద్వారా సమస్తం చేసి మీ నామను మహింపిస్తుంది స్తోత్రం. చేస్తాం తగ్గించుకొని సమర్పిస్తాం. కాపాడి భద్రపరిచి పరిశుద్ధపరిచి కన్వెన్షన్ గొప్ప ఆశ్రదం మార్చి మీ గన్నాను మహింపచ్చుకోనమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడేనను గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన కావచ్చు వాళ్ళు ముందుకు రండి.